తెలంగాణ ఉద్యమంతో సమానంగా ఆ బంద్ జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక బంద్ చేసిన తర్వాత వరుసగా వారానికి ఒకటో నెలకు ఒకటో సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారాలు కావచ్చు, ఇలాంటి వరుసగా భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో అందరినీ ఏకం చేసే ఉద్యమాలు జరిగాయి. కానీ ఇక్కడ మీరు చెప్పిన బంద్ తర్వాత రాష్ట్ర స్థాయి బీసీలందరినీ ఏకం చేసే ఒక కార్యక్రమం జరిగిందా? మీరు గమనిస్తే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మన ఇక్కడ ఇందిరా పార్క్ వేదికగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసాం, జరిగింది. నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత రిలే నిరాహార దీక్షలు చేశారు. మీరు చెప్పిన ఇందిరా పార్క్ దగ్గర ఒకటి జరిగింది, అప్పుడే చెప్తున్నా కదా. ఒక్కటి కాదు, ఇప్పుడు బీసీల ఉద్యమ సంస్థలు కానీ బీసీ కుల సంఘాలు కానీ వేరు వేదికల ద్వారా పోరాటాలు చేస్తున్నాయి. మీరు దీన్ని గమనిస్తే తెలంగాణ ఉద్యమం అనేది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. అది తెలంగాణ పౌరులంతా అందరూ వచ్చారు. దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మీరు గమనిస్తే దాదాపుగా 1200 జేఏసీలు ఏర్పడినాయి. అన్ని రకాల వేదికలను ఒక తాటిపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా భావజాల వ్యాప్తి ద్వారా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, మీరే ఇప్పుడు పాయింట్ తీసుకొచ్చారు. అప్పుడు దాదాపు 1200 జేఏసీలు అన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. కానీ ఇప్పుడు దాదాపు బీసీలో ఉన్న ఒక 100-200 జేఏసీలు ఎవరికి వాళ్ళు అనుబంధంగా ఇష్టానుసారంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కలిపే నాయకుడు లేడు బీసీలో. అది స్పష్టంగా ఆ లోటు కనిపిస్తుందని చాలా మంది బీసీలే చెప్తున్నారు. లేదు, ఆర్ కృష్ణయ్య గారు పూర్తిగా అన్ని కుల సంఘాలను ఏకం చేస్తూ ఏ కార్యక్రమం చేసినా అంటే ఇక్కడ ఈ బీసీలోనే చాలా మంది నాయకులు, ఎందుకంటే నేను చాలా మంది బీసీ జేఏసీ నాయకులను ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళందరూ చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారి వయసు అయిపోయింది, ఆయన ఇప్పుడు యాక్టివ్గా పాల్గొనలేకపోతున్నారు, ఆయన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ రావాల్సిన అవసరం ఉంది, ఆ ఆల్టర్నేటివ్ లేరు, అందుకే బీసీ ఉద్యమం బలంగా ముందుకెళ్ళట్లేదని చాలా మంది బీసీ నాయకులు నాతో చెప్తున్నారు. లేదు, ఇది పూర్తిగా అవాస్తవం. జాతీయ బీసీ సంక్షేమం ఆర్ కృష్ణయ్య గారు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంది. ఆయనకేమి 70 సంవత్సరాలు అనేది మీ భారతదేశం ఈ మన భారతదేశ ప్రధాని వయసుగా పోల్చుకున్నా ఆర్ కృష్ణ వయసు ఏదో పెద్ద వయసు కాదు. అలా అని ఆయన ఉద్యమంలో మాకన్నా కూడా అంటే యువకులతో పోటీ పడుతూ ఆయన ఎప్పుడు కూడా ఉద్యమ పంతాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అంటే ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం మొదటి నుంచి చూసుకుంటే మనం ఆయన విద్య కోసం ఉద్యోగం కోసం పోరాటం చేశారు. స్వయంగా నేనే ఆర్ కృష్ణయ్య గారిని అడిగాను, ఆయనే చెప్పారు నిజంగానే నేను విద్య కోసం ఉద్యోగాల కోసం చూసా కానీ రాజకీయంగా బీసీలను చైతన్యపరచడంలో నేను కొంచెం వెనకబడ్డానని చెప్పి ఆయన స్వయంగా నాతో ఒప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని మనం ఎట్లా గమనించాలంటే మీరు 78 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర దేశంలో బీసీల స్థితిగతులు గమనించినప్పుడు ఆర్ కృష్ణ గారు ఉద్యమం 50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు 45-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు బీసీలలో రాజకీయ చైతన్యం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమన్న విషయాన్ని గమనించారు. కానీ రాజకీయ చైతన్యం కావాలి అంటే దానికి విద్య కావాలి అనేసి చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా విద్య కొరకు, స్కాలర్షిప్ల కొరకు, ప్రభుత్వ హాస్టళ్ల కొరకు, గురుకులాల కొరకు ఆయన పోరాటాన్ని తీవ్రం చేసి కొన్ని వేలాది మంది ప్రభుత్వ ఆధ్వర్యంలో హాస్టళ్లలో గురుకులాలలో చదువుకోవడం ద్వారా చైతన్యం వస్తున్న ఉద్దేశంతో చదువును ముందుగా ఆ వైపు పోరాటం